గుంటూరులో తెలుగుదేశం నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. మంత్రి విడుదల రజని ఇంటి చుట్టూ టీడీపీ ఎన్నికల ప్రచార వాహనాన్ని తిప్పుతూ హడావుడి చేశారు. ఏంటి గోల అని విడుదల రజని అనుచరులు ప్రశ్నిస్తే ఏకంగా మంత్రి రజని ఇంట్లోకి చొచ్చుకొని వెళ్లి దాడి చేయడానికి ప్రయత్నించారు టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఏం జరిగింది, అసలు ఏం చెప్తున్నారు? అనుశ్రీ, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో నిత్యం తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల దాడులు కూడా చేస్తున్నారు. అయితే ఇవాళ మంత్రి విడుదల రజని వెస్ట్ నియోజకవర్గంలో ఆమెకు ఒక నివాసం ఉంది. ఆ నివాసం చుట్టూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వెహికల్ ఆమె ఇంటి చుట్టూ తిప్పుతూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఇలా ఇక్కడే రజనీ గారి ఇంటి చుట్టూ ఎందుకు తిప్పుతున్నారని ప్రశ్నించారు. దీంతో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. మరి కొంతమంది క్షణాల్లో అక్కడ చేరుకుని విడుదల రజనీ ఇంట్లోకి చొరబట్టడానికి ప్రయత్నించారు. అయితే స్థానికంగా కొంతమంది విడుదల రజనీ ఇంట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా గొడవకు దిగారు. గొడవకు దిగి పూర్తిగా విడుదల రజని మధ్య పైన దాడి చేయడానికి, విడుదల గోపి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపే పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది. పూర్తి స్థాయిలో వెస్ట్ నియోజకవర్గంలో తరచూ తెలుగుదేశం కార్యకర్తలు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కార్యకర్తల పైన దాడి చేయడం, వాళ్ళని రెచ్చగొట్టడం ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అశోక్.